నరసింహ శతకంలోని 100వ పద్యం. శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెవులకానందమై చెలగుచుండు. శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెవులకానందమై చెలగుచుండు. నేమనుజుండైన నెలమినీ శతకము భక్తితో విన్న సత్ఫలితము కలుగు. నేమనుజుండైన నెలమినీ శతకము భక్తితో విన్న సత్ఫలితము కలుగు. చలగీ పద్యముల్ చేర్చి వ్రాసిన వారు కమలాక్షు కరుణను కాంతురెప్పుడు. చలగి ఈ పద్యముల్ చేర్చి వ్రాసిన వారు కమలాక్షు కరుణను కాంతురెప్పుడు. నింపుగా పుస్తకం బెపుడు పూజించిన దొరత జాలంబులు తొలగిపోవు. నింపుగా పుస్తకం బెపుడు పూజించిన దురిత జాలంబులు తొలగిపోవు. నిట్టి పుణ్యాకరంబు ఎప్పుడు జనులు కష్టమెన్నక పఠింప కలుగు ముక్తి. నిట్టి పుణ్యాకరంబని ఎప్పుడు జనులు కష్టమెన్నక పఠింప కలుగు ముక్తి. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహ, ఈ నరసింహ శతకాన్ని రచించిన వారు శేషప్పయను కవి. ఈ 100 పద్యములు శతక పద్యములతో కవిగారు తమ భక్తిని, తమ వాత్సల్యాన్ని, నీతిని, సమాజ హితాన్ని, భగవంతుని లీలలను, దశావతారాలను, తన యొక్క దీనస్థితిని, భగవంతుని యొక్క కైంకర్యాన్ని పలు రకాలుగా ఈ 100 పద్యములలో తెలియజేశారు. లోకం పోకడలను, సామాజిక పరిస్థితులను కూడా తెలియజేశారు. ఈ శేషప్ప కవిగారు రచించినటువంటి పద్యములు వింటే చెవులకు ఆనందము కలుగుతుంది. ఏ మనుజుడైనా ఈ శతక పద్యాలను భక్తితో వింటే మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఈ పద్యములు చేర్చి వ్రాసిన వారు కమలాక్షు కరుణను కాంతురెప్పుడు. కమలాక్షుడు, కమలముల వంటి కన్నులు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క కరుణను